అందరికీ నమస్తే అండి. తమిళనాడు ఎన్నికల ఫలితాల విషయంలో మన అంచనా తప్పయింది, 100% తప్పయింది. కానీ పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల విషయంలో నా అంచనా 100% ఒప్పు, 100% నిజమైంది. అండ్ కేరళ ఫలితాల విషయంలో కూడా 100% నిజమైంది. అండ్ పుదుచ్చేరి అస్సాం ఫలితాల విషయంలో కూడా 100% నిజమైంది. తమిళనాడు ఫలితాలు మాత్రం ఎవరూ సరిగ్గా అంచనా వేయలేకపోయారు, అలాగే మనం కూడా అంచనా వేయలేకపోయాం అన్నమాట. సో నిన్న సాయంత్రం మై ఫైనల్ రిపోర్ట్ అని ఒక వీడియో చేశాను. అందులో చాలా క్లియర్ గా చెప్పా, పశ్చిమ బెంగాల్లో ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుంది, 100% బీజేపీ అధికారంలోకి వస్తుంది, అది 160కి పైగా సీట్లు వస్తాయి అనే మాట కూడా చెప్పాను. సో ఇప్పుడు బీజేపీ సుమారుగా 190-195 సీట్లు లీడ్లో ఉంది, గెలిచేస్తుంది. సో వరుసగా 3 సార్లు అక్కడ ముఖ్యమంత్రిగా పనిచేసిన మమతా బెనర్జీ గారు తాను పోటీ చేసిన నియోజకవర్గంలో కూడా గెలవలేకపోయారు. అండ్ చాలా చోట్ల వాళ్ళ పార్టీ కార్యకర్తలు అండ్ పార్టీ అభ్యర్థులు పోలింగ్ కేంద్రాల నుంచి కౌంటింగ్ కేంద్రాల నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. మమతా బెనర్జీకి ఆ విషయం వచ్చి ఆమె వీడియో రిలీజ్ చేశారు, ఎవరు వెళ్లొద్దు, కౌంటింగ్ కేంద్రాల నుంచి ఎవరు వెళ్లొద్దు, మనం ఇంకా ఓడిపోలేదు, మనకింకా అవకాశాలు ఉన్నాయి అని చెప్తూనే ఉన్నా సరే దాదాపుగా ఒక 40-50 నియోజకవర్గాల్లో కౌంటింగ్ కేంద్రాల నుంచి కార్యకర్తలు వెళ్లిపోయారు అండ్ అభ్యర్థులు వెళ్లిపోయారు అనమాట. అంటే బీజేపీ ఏకపక్షమైన గెలుపది. ఎప్పుడైతే 92% పైగా పోలింగ్ పర్సంటేజ్ నమోదైందో అప్పుడే అనుకున్నాం ఇది పెద్ద స్వింగు, ఒక గాలి, ఒక వేవ్. ఆ వేవ్ బీజేపీకి అనుకూలం అని నిన్న చెప్పాను అండ్ నేను మొన్న కూడా ఇంతకుముందు కూడా చెప్పాను. సో పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోతారు అని ఊహించిందే. ఎందుకంటే చాలా కారణాలు ఉన్నాయండి. అదొక చీకటి సామ్రాజ్యం, అది అత్యంత దారుణమైన నేరాలు జరిగే చీకటి రాజ్యం అన్నమాట. నిషేధిత మాదక ద్రవ్యాలు విపరీతంగా ఉంటాయి, అక్రమ వలసలు విపరీతంగా ఉంటాయి, మత పిచ్చి మతం విపరీతంగా ఉంటది కొన్ని ప్రాంతాల్లో, విపరీతమైన హింస, విపరీతమైన రాజకీయ అవినీతి, విమర్శలు వార్వలేరు, నియంతృత్వం, ఇవన్నీ ఎక్కువ. కానీ అక్కడ సరైన ఆల్టర్నేటివ్ లేక ఇన్నాళ్ళు మమతా బెనర్జీ గారు గెలుస్తూ వచ్చారు. ఎందుకంటే అక్కడ బలంగా ఉన్న వామపక్షాలు బలహీనపడ్డాయి, బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది. సో మమతా బెనర్జీ గారు వరుసగా గెలవడానికి రీజన్ అదే. సో గత ఎన్నికల్లో బీజేపీ పశ్చిమ బెంగాల్లో కొంతవరకు దూసుకొచ్చింది. సో ఇప్పుడు బీజేపీ ఏకంగా స్వింగ్ తమ వైపు తిప్పేసింది అనమాట. సో పశ్చిమ బెంగాల్ ఏంటంటే అభివృద్ధికి దూరంగా ఉంది, అవినీతి ఎక్కువ ఉంది. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, మీకు గుర్తుందో లేదో, ఒక 3 వీక్స్ బ్యాక్ నేను ఒక వీడియో చేశాను. పశ్చిమ బెంగాల్లో 50 ఏళ్ల కిందట ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది చూడండి. అప్పుడు జీడీపీ ఎక్కువ, రాష్ట్ర జీడీపీ అండ్ పర్ క్యాపిటా తలసరాదాయం ఎక్కువ అండ్ అభివృద్ధిలో కూడా పశ్చిమ బెంగాల్ టాప్ లో ఉండేది. దేశంలోనే ఫస్ట్ మెట్రో, అండర్ గ్రౌండ్ మెట్రో కోల్కతాలోనే వచ్చింది. అలాగే ఒకప్పుడు అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు ఎక్కువ ఉండేవి అని చెప్పా. కానీ అదంతా పోయి పశ్చిమ బెంగాల్ అంటే హింస, నిషేధిత మాదక ద్రవ్యాలు, విపరీతమైన అత్యాచారాలు, చీకటి సామ్రాజ్యం అనే వచ్చింది. దానికి కారణం ఏంటంటే మమతా బెనర్జీ పరిపాలన. ఆమె ఎవరిని రాజకీయంగా ఎదగనియ్యరు. ఎవరైనా రాజకీయంగా తనకు పోటీగా తయారవుతున్నారంటే మాత్రం తనలో మరో రూపం నిద్రలేస్తుంది. కానీ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ దగ్గర మమతా బెనర్జీ పప్పులు ఉడకల. సో బీజేపీ వాళ్ళు చాలా చాకచక్యంగా గత ఏడాది నుంచే మమతా బెనర్జీని టార్గెట్ చేస్తూ వచ్చారు. సో అక్కడ మొత్తానికి పశ్చిమ బెంగాల్ ఎన్నికలు అయితే మాత్రం ఆ రాష్ట్రానికి మంచి చేస్తాయి, చీకటి రోజులు పోతాయి. ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఉంది కదా, అక్కడ ఘటన జరిగింది కదా, ఇప్పటికీ నిజాలు బయటకు రాలేదు తెలుసా. అండ్ అదేదో నారదా చిట్స్, శారదా చిట్స్ ఏదో ఉంది, అండ్ రోజ్ వ్యాలీ చిట్స్ ఒకటి ఉంది, అండ్ చాలా కుంభకోణాలు ఉన్నాయి, అవి కూడా ఇప్పటికీ బయటకు రాలేదు తెలుసా. ఇలా ఎన్నో కుంభకోణాలు బయటకు రావట్లా, ఎన్నో నేరాలు, చీకటి నేరాలు బయటకు రావట్లా పశ్చిమ బెంగాల్లో. ఎందుకంటే అక్కడ సీఎం గా ఉన్నారు కాబట్టి ఇంకా వీళ్ళు ఏం మాట్లాడకుండా ఏదో కాంప్రమైజ్ అవుతూ వెళ్ళిపోతున్నారు. కానీ ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వస్తుంది కాబట్టి మారుతుంది. ఒకప్పుడు యూపీ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఒకప్పుడు ఒడిశా ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎలా మారుతుంది. అలాగే అన్ని రాష్ట్రాల్లో బీజేపీ వాళ్ళ ప్రగతి ముద్ర చూపిస్తున్నారు కాబట్టి మేబీ నాకు తెలిసి పశ్చిమ బెంగాల్లో కూడా ఖచ్చితంగా అక్కడ బతుకులు మారే అవకాశం ఉంది, రాజకీయం మారే అవకాశం ఉంది. హింస తగ్గింది అనేది మాత్రం 100% మనం ఒప్పుకోవాలి. 2011 ఎన్నికల్లో కావచ్చు, 2016 ఎన్నికల్లో కావచ్చు, 2006 ఎన్నికల్లో కావచ్చు, ఎప్పుడు ఎన్నికలు జరిగినా అక్కడ 30 నుంచి 50 మంది వరకు చనిపోయేవారు బికాజ్ ఆఫ్ వైలెన్స్. ఇప్పుడు అది ఏమీ లేదు, ఒక్క ప్రాణం కూడా పోలేదు. ఇలా సో మొత్తానికి
బీజేపీ గెలిపితే మాత్రం ఆ రాష్ట్రానికి మంచి చేస్తానని నేను ఖచ్చితంగా చెప్తాను. సో దీనికి కొంచెం డీటెయిల్డ్గా నేను అనాలిసిస్ చేయాలనుకున్నా. యాక్చువల్ చాలా పాయింట్లు ఉన్నాయి చెప్పడానికి, కానీ నేను చెప్పాను కదా జర్నీలో ఉన్నాను, చాలా కంజెస్టెడ్గా ఉంది, ఇబ్బందిగా ఉంది వీడియోలు చేయడానికి కూడా. కానీ తప్పని పరిస్థితుల్లో ఒక పక్కన ఆపి చేస్తున్నాను. ఏమీ అనుకోవద్దు. స్టూడియోకి ఇంకో 2 రోజుల్లో వెళ్ళిపోతాను. ఇంక అప్పటి నుంచి అనాలిసిస్ విషయంలో కానీ టైమింగ్ విషయంలో కానీ మార్క్ కోల్పోకుండా జాగ్రత్తగా చేస్తాను. థ్యాంక్ యూ.